సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియోస్ మీకు వెన్ అయితే నోటిఫికేషన్ వస్తే చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. ఎందుకు మరి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తెలియదు. దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఓకే, సో రేపు మార్కెట్ ఎలా ఉంటుందో రేపు మార్కెట్ గురించి మాట్లాడదాం. రేపు ఎక్స్పైరీ అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్కెట్లో న్యూస్ ఏముందో చెప్తాను. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ న్యూస్ ఉంది, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో ఫెడ్ తాలూకా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ మీటింగ్ ఉంది రేపు 10 గంటలకి, మార్నింగ్ 10 o'clockకి. సో ఆఫ్టర్ 10 తర్వాత మీరు మార్కెట్లో ట్రేడ్ చేయడం ట్రై చేయండి, అంటే 10-10:30 తర్వాత. ఓకే, ఇది ఇండియాది రేపే అవుతుంది. 6.575% ఎక్స్పెక్టింగ్. దానికన్నా ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో రేపు ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్. సో దాని తర్వాత మీరు ప్లాన్ చేయండి డేట్ అనేది. ఓకేనా. సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ రేపు మీటింగ్ ఉంది. సో న్యూస్ ఉంది, మార్నింగ్ న్యూస్ ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి మాట్లాడదాం. ఈరోజు మార్కెట్లో కంప్లీట్ బయింగ్ అయింది నిఫ్టీ 50. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వాలటైల్ అయింది, బట్ ఫిన్ నిఫ్టీ కూడా ఓవరాల్గా ఒక బయింగ్ సైడే మనకు కనిపించింది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 50లోకి వెళ్దాం. నిఫ్టీ 50 కరెంట్ వీక్ అంతా పుట్ సైడ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. పుట్ అంతా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే ఈరోజు నిఫ్టీ 50లో బాగా బయింగ్ అయింది, అది తెలిసిపోతుంది. ఇక్కడ అన్నిట్లో నిఫ్టీ స్ట్రాంగ్, పుట్ స్ట్రాంగ్. సో ఎక్కడెక్కడ స్ట్రాంగ్? 18,700, 650, 600 అన్నిట్లో స్ట్రాంగ్. అంటే సింపుల్గా 18,700 700 చూడండి. నేను హారిజాంటల్ లైన్ పెడుతున్నాను, చూసుకోండి. 18,700 అంటే మీరు లెక్క వేసుకోండి. 18,700 సారీ 18,700 అంటే ఈ లెవెల్. ఓకే, అంటే ఈ లెవెల్ 18,700, 650, 600, 18,700, నెక్స్ట్ 650, 600. సో ఇవన్నిట్లో సపోర్ట్లు ఉన్నారు. 18,700 ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నిట్లో. రెసిస్టెన్స్ ఎక్కడైనా ఉందంటే 18,800, 18,900. ఒకవేళ కాస్తే, బాగా వినండి, కాస్తే 18,800. ఒకవేళ రెసిస్టెన్స్ క్రియేట్ అవ్వాలి అంటే 18,800. 18,800 దగ్గర ఒక రెసిస్టెన్స్ క్రియేట్ అవ్వాలంటే 18,800. మళ్ళీ కాస్తే 18,900 దగ్గర ఇక్కడ కాయాలి. వేసి కాస్తే 18,800 అండ్ 900లోనే ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఏంటంటే సింపుల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటి, సో 18,699 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది, 18,650లో సపోర్ట్ ఉంది, 18,600లో సపోర్ట్ ఉంది. మనం ఇప్పుడు నా వ్యూ ప్రకారం నేను ఏమనుకుంటున్నాను అంటే 18,800, 18,900లో మాత్రమే రెసిస్టెన్స్లు ఉన్నాయి. సో మార్కెట్ ఇవన్నీ సపోర్ట్ ఏరియాలే, ఇవన్నీ సపోర్ట్లే. ప్రతి దగ్గర సపోర్ట్ కాస్తుంది. మార్కెట్ పడితే ప్రతి దగ్గర సపోర్ట్ కాయడానికి ట్రై చేస్తుంది. బట్ పైకి వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చు? పైకి వెళ్తే 18,800 అంటే ఇంత స్పేస్ ఉంది మార్కెట్ మూవ్ చేయడానికి. ఇదే స్పేస్ ఉంది. ఓకే, ఈ స్పేస్ ఉంది మార్కెట్కి. ఇప్పుడు మార్కెట్లో నేను అనుకుంటుంది ఏంటి, మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఉన్నా ఇక్కడ ఎక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో మీరు రేపు అబ్జర్వ్ చేయాల్సింది 18,800 దగ్గర రెసిస్టెన్స్ పెరుగుతుందా లేదా. ఆల్రెడీ ఇప్పుడు రెసిస్టెన్స్ లేదు, లేదా కొద్దిగా ఉన్నారు. రేపు పెరుగుతుందా లేదా చూడండి. ఇన్ కేస్ ఇక్కడ కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువ 18,800 దగ్గర పెరిగితే మార్కెట్ కన్ఫామ్గా 18,800కి వస్తుంది. ఓకే, ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 18,600 అంటే 18,700, ఇదైతే 18,700 దగ్గర ఒకవేళ మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ కానీ కాల్ పెరిగిపోయింది అనుకో, 18,700 దగ్గర కాల్ పెరిగిపోతే దెన్ మార్కెట్ మళ్ళీ 18,650, 18,600 వరకు రావడానికి ట్రై చేస్తుంది. బట్ మోస్ట్లీ 18,650 దగ్గర కాసేస్తారు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ హాల్ట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళిందా, సో రేపు కూడా ఇక్కడ హాల్ట్ అయిపోద్ది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 18,700 బాగా కీ రోల్ ప్లే చేస్తుంది. చెప్పింది అర్థమైందా? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 18,700 కీ రోల్ ప్లే చేస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే 18,800 కీ రోల్ ప్లే చేస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే 18,800 దగ్గర కాల్ రైటింగ్ పెరుగుతుందా లేదా చూడండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 18,700 దగ్గర పుట్ రైటింగ్ వాళ్ళు ఉన్నారా పోయారా చూడండి, చాలు. ఇది గేమ్. నేను ఈ గేమ్ మీకు అర్థమైతే చాలు, మీకు మిగతాదంతా మీకు వచ్చేస్తుంది. ఓకే, సో నిఫ్టీ 50 అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి లెవెల్స్ తీసేస్తాను. బ్యాంక్ నిఫ్టీ కరెంట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ 44,300, 44,500 ఫస్ట్ లెవెల్స్. ఓకే, 44,300 అంటే 44,300 అంటే ఈ లెవెలే, పెద్దగా వేయలేదు. 44,300 అంటే ఈ లెవెల్.
నెక్స్ట్ 44,500, 44,500 అంటే ఈ లెవెల్. ఓకే, ఇప్పుడు సపోర్ట్లు ఎక్కడ ఉన్నాయి? 44,000 ధర ఉంది, 44,200 ధర కూడా ఉంది. 44,000 ధర ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇది ఒక సపోర్ట్ ఉంది, సపోర్ట్ కింద పని చేస్తుంది. నెక్స్ట్ 44,200 అంటే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు మార్కెట్లో మనకు బాగా ఇంపార్టెంట్, బాగా వినండి. ఆల్రెడీ నీకు చాలాసార్లు చెప్పాను, నేను ఏం చెప్పాను, మార్కెట్ 44,500 దగ్గరికి వెళ్ళడానికి చాలాసార్లు ట్రై చేస్తుంది, అంటే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో నా వ్యూ ఏంటి అంటే 44,500 దగ్గర మార్కెట్ వెళ్ళాలి ట్రై చేస్తుంది కాబట్టి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే బాగా వినండి, 44,300, 44,300లో నేను అబ్జర్వ్ చేస్తాను మార్కెట్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తుందా లేదా. ఇక్కడ ఇక్కడ ఎవరున్నారు? కాల్ రెసిస్టెన్స్ ఉంది, రెడ్ కలర్ అంటే రెసిస్టెన్స్, కాల్ వాళ్ళు ఉన్నారు. మార్కెట్ ఇది దాటినివ్వకుండా దీనికి పడేద్దామని చూస్తున్నారు. సో రేపు మార్కెట్ దీనిపైన ఓపెన్ అయితే వాళ్ళు ఉన్నారా, కాల్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్, కాల్ సైడ్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందా పోయిందా చూడండి. ఇక్కడ పోయారనుకో, ఇక్కడ ఇక్కడ కాల్ సైడ్ పోతే ఏమైపోద్ది, పుట్టి పెరిగిపోద్ది, పిఈ పెరిగిపోద్ది, పిఈ ఇంక్రీజ్ అవుతుంది. దాని అర్థం ఇక్కడ మార్కెట్ వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుంది, కన్ఫర్మ్గా పైకి వెళ్తుంది. అప్పుడు ఎంత? 44,500 ఈ వీక్ లోపల టెస్ట్ చేస్తుంది, అంటే రేపు ఎక్స్పైరీ లోపల టెస్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి, 21 మూవింగ్ యావరేజ్ కిందగానే ఓపెన్ అయింది అనుకో, ఈ 44,200 ధర ఉన్న పుట్టు వాళ్ళు ఉన్నారా పోయారా ఎతకండి. వాళ్ళు వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అనుకో, 44,200 పుట్టు పోయింది, కాల్ మాత్రమే పెరిగిపోతుంది అనుకో, దాని మార్కెట్ కాల్ ఇక్కడ వరకు వస్తుంది, 44,000 దాకా వస్తుంది. ఓకే, ఇది నా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. అండ్ ఈరోజు మార్కెట్ ఏమైంది, నిఫ్టీ 50లో బ్యాంక్ నిఫ్టీలో చూడండి, మార్నింగ్ నుంచి కాల్ పుట్టు రెండు ఫైట్ అయ్యాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేది ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తేనే మన మార్కెట్ అర్థమవుతుంది. ఇక్కడ ఏమైంది, మార్నింగ్ నుంచి కాల్ ఫైట్ అయింది, ఇక్కడ పుట్టు ఫైట్ అయింది, బట్ కాల్ డామినేట్ చేశారు. క్లోజింగ్ టైంలో రెండు పడింది, మార్కెట్ ప్రైస్ పైకి వచ్చేసింది. ఓకే, ఇది ఎందులో నిఫ్టీ 50లో. అదే బ్యాంక్ నిఫ్టీలో, సారీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో జరిగింది. నిఫ్టీ 50లో మార్నింగ్ నుంచి పుట్ రైటింగ్గా డామినేట్ చేశారు, మార్నింగ్ నుంచి. ఓకే, అసలు కాల్ రైటింగ్ లేదు. ఫిన్ నిఫ్టీలోని రెండు కాల్ రేటింగ్ డామినేట్ కొద్దిగా ఎక్కువ జరిగింది మార్నింగ్, తర్వాత పుట్ రైటింగ్ తగ్గింది, మార్కెట్ ప్రైస్ పెరిగింది, అంతే, ఇంకేం లేదు. ఫ్యూచర్స్లో లాస్ట్ 60 మినిట్స్లో ఇది అబ్జర్వ్ చేయండి, బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది చూడండి, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, లాంగ్ బిల్డప్ నార్మల్ ప్లేయర్, నార్మల్ ప్లేయర్, మళ్ళీ లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ దూరాడు, 14,000 ఓపెన్ ఇంట్రెస్ట్, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, లాంగ్ బిల్డప్ ఇది బిగ్ ప్లేయర్, కంటిన్యూ క్లోజింగ్ టైంలో బిగ్ ప్లేయర్ వస్తూనే ఉన్నాడు. ఎప్పుడు జరిగింది ఇది? 3 o'clock, 3 to 3:15, అంటే బ్రేక్అవుట్ తర్వాత, నిఫ్టీ ఒక బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ బయింగ్ జరుగుతూనే వచ్చింది. మార్నింగ్ నుంచి బయింగ్ వచ్చింది, తర్వాత 1:15 కూడా ఇంకా బయింగ్ వచ్చింది. అదనమాట నిఫ్టీకి ఉన్న బ్యూటీ. సో బ్యాంక్ నిఫ్టీకి ఏమైంది లాస్ట్ 60 మినిట్స్లో, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ లాంగ్ బిల్డప్ అయ్యింది. ఇక్కడ చూడండి, మార్నింగ్ లాంగ్ బిల్డప్ అయింది, తర్వాత లాంగ్ అనబడి, తర్వాత మధ్యలో ఎవడో షార్ట్ కవరింగ్ చేశాడు ఒకడు, మళ్ళీ లాంగ్ బిల్డప్. ఓకే, నార్మల్లీ మధ్యలో ఇంకేం జరగలేదు, ఒక అరగంట ఏం జరగలేదు, తర్వాత లాంగ్ బిల్డప్. అంటే బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా బిగ్ ప్లేయర్ ఓపెన్ ఇంట్రెస్ట్ నేను కనిపించలే, అంటే మార్కెట్ ఫైట్ అవుతూనే వెళ్ళింది. ఓకే, గ్లోబల్ మార్కెట్లో ఈరోజు మన పాయింట్ ఏంటంటే, గ్లోబల్ మార్కెట్ చూడండి ఒకసారి. గ్లోబల్ మార్కెట్కి వచ్చేసరికి, గ్లోబల్ మార్కెట్లో ప్రజెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్, మీరు 1 day టైం ఫ్రేమ్లో పెట్టి చూడండి. SGX Nifty was positive, DAX was positive, YMNI was positive, తర్వాత డౌ జోన్స్ పాజిటివ్, అన్ని పాజిటివ్లో ఉన్నాయి. అంటే పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తున్నాయి. నాస్డాక్ పాజిటివ్, సో ఆల్మోస్ట్ అన్ని సెక్టర్లు పాజిటివ్లోనే ఉన్నాయి. ఓకేనా, గ్లోబల్ మార్కెట్లో ప్రజెంట్ అయితే అన్ని పాజిటివ్లో ఉన్నాయి. ఈరోజు టెలిగ్రామ్లో ఏమైందంటే, టెలిగ్రామ్లో ఈరోజు మార్నింగ్ వచ్చాను, చాలా లేట్గా వచ్చాను, ఆల్మోస్ట్ 12 గంటలకు వచ్చాను. ఒకే ఒక ట్రేడ్ చెప్పాను, అది వర్కౌట్ అవ్వలేదు, స్టాప్ లెస్ హిట్ అయిపోయింది, ఎస్ఎల్ హిట్ అయిపోయింది, డన్ ఫర్ ద డే కూడా చెప్పాను. అండ్ ఈరోజు కోర్స్ గ్రూప్లో ఏమైంది అంటే, ఆ లైవ్ ట్రేడింగ్ బ్యాచ్లో ఈరోజు సైకాలజీ క్లాస్ అయింది, బాగా అయింది, సైకాలజీ క్లాస్ అయింది. మార్నింగ్ కొంతమంది స్కాల్పింగ్ చేశారు, స్కాల్పింగ్ ట్రిక్ వల్ల 16K 17K ప్రాఫిట్లు కూడా బుక్ చేసుకున్నారు, బట్ మిగతా వాళ్ళు సైకాలజీ క్లాస్ తీసుకున్నాను అనమాట నేను. ఓకేనా, అదనమాట ఈరోజు జరిగింది క్లాస్లో ఏమైంది అనేది. మీకు నేను ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తా, ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే చెప్తాను చూడండి, 7001456759 ఇది నా నెంబర్. సో వాట్సాప్ చేయండి దీనికి, నేను నా కోర్స్ డీటెయిల్స్ పంపిస్తా. ఇక్కడ ఏంటి అంటే 0 అంటే 0 నుంచి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేను కోర్సులో వీడియోస్ చేశాను. అవి మీకు చేస్తే అక్కడ మీకు క్లారిఫికేషన్ వచ్చేసాక నేను లైవ్లో నెక్స్ట్
ఇప్పుడు ఈ 2 మంత్స్ జూన్, జూలై అయిపోయాక ఆగస్ట్, సెప్టెంబర్‌లో మళ్ళీ లైవ్ వస్తది. ఆ సెప్టెంబర్ బ్యాచ్‌లో మిమ్మల్ని దూరుస్తా. సెప్టెంబర్ బ్యాచ్ కదా సార్, ఇంకా టైం ఉంది కదా సార్, ఒక నెల 2 నెలలు టైం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అప్పటికి మీరు వీడియోస్ కంప్లీట్ చేయకపోతే మీ దగ్గర ఇప్పుడు టైం ఉంది కాబట్టి కంప్లీట్ చేసి రోజుకి ఒక వీడియో కాకపోయినా హాఫ్ ఆఫ్ వీడియో చూసుకుంటూ వెళ్ళినా మీకు హ్యాపీగా నిదానంగా అర్థం అవుతాయి. మీకు డౌట్స్ అన్ని బుక్లో రాసుకుంటారు. అప్పటికప్పుడు ఏంటంటే గాబర్లో చూసినట్టు ఉంటుంది. తర్వాత మీ ఇష్టం, ఓకేనా? ఇంకెవరైనా 100 రూపీస్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పట్టుకోండి. అప్పుడో కలిగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.